మాది జనగామ జిల్లా తరీపుల మండలం నర్సాపూర్ గ్రామం. మేము గత 30-40 సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తాను. సాగులో భాగంగా మేము డైలీ బోయినపల్లి మార్కెట్కి మా పచ్చి సరుకుని వేసుకెళ్ళి అమ్ముకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ గంజాయి వస్తుందని చెప్పడం వల్ల మద్దూరు పిఎస్లో బండి ఆపి ఆ మిర్చి బత్తాలు దించి చెక్ చేయడం జరిగింది. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆయనే పొద్దున మా ఊరి అని తెలియడంతో తరీపుల పిఎస్లో మేము పిఎస్కి వెళ్ళడంతో ఆడ మా సిఐ గారు ఉండడం జరిగింది. సిఐ గారికి మా వినిపించిన క్రమంలో మాకు సిఐ గారు హామీ ఇచ్చడం జరిగింది. ఎవడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండో వాని మీదనే గంజాయి కేసు, లీగల్ కేసులు అని పెట్టడం జరుగుతుంది వాని మీదనే అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము నిన్న ఒక 200 మంది ఆశ్రమం అందరం కలిసి రైతులం పిఎస్కు వెళ్ళడం జరిగింది. సిఐ గారు మాకు అది హామీ ఇవ్వడం జరిగింది. తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. గంజాయి ఉన్నట్టయితే ఎవరైతే కొన్నాడో వాని మీదనే కేసు పెట్టడం జరుగుతుంది అని అన్నాడు సారు. సిఐ గారు మాకు హామీ ఇచ్చడం జరిగింది. తరియప్ల మండల్ నర్సాపూర్ గ్రామం. మా గ్రామం లోపల పచ్చిమిర్చి పండిస్తాం మేము రైతులం. అయితే మా బండ్లు పోతుంటే లద్దునూరు కాడ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాడు శేఖర్ అన్న పిల్లగాడు. అప్పచెప్తే ఆ శేఖర్ అన్న పిల్లగాడు చెప్పగానే ఆ పోలీసు వాళ్ళు బండ్లున్న సరుకు మొత్తం కింది దింపించారు. అలా గంజాయి ఏం దొరకలేదు. మళ్ళీ నైట్ వచ్చేసి ఇక్కడికి వచ్చినాక మేము మద్దూరు కాడ దింపించిన బండ్లను నేనే అని చెప్పిండు. చెప్తే మరి మళ్ళీ ఇప్పుడు కూడా మీ బండ్లలో పెట్టినా, మీ బండ్లు ఏ బండ్లో పెట్టినా అది ఏడునో చూపెడుదురా అని మేము గుంజుకపోయినాం. గుంజుకపోతే ఏడో చూపెట్టకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. పోలీస్ దగ్గరికి పోతే సిఐ సార్ ఏమన్నాడు అంటే గంజాయి కానీ సార ప్యాకెట్లు కానీ మీ బండ్లలో దొరికితే వారి మీదనే కేసు చేస్తా, మీకు అంత హామీ ఇస్తున్నా నేను. మీరు ఇక్కడ కాకుండా చర్యలు దాటిపోయినా కూడా మీ బండ్లను పట్టుకునే అర్హత లేకుండా మా బాధ్యత అని సారా హామీ ఇచ్చాడు. అందులో ఒకటి వాళ్ళ అన్న అనే విలేకరు ఆయన చేయబట్టే మా ఊరంతా ఖరాబ్ అవుతుంది. ఆయనే ఇంత పట్టుదల చేస్తున్నాడు. ఆయన మళ్ళీ వాళ్ళ తమ్ముడే నైట్ ఇట్లా చేసిండంటే పొద్దున వాళ్ళ అన్న అవ్వల పెళ్ళాల దింగుతా అని పూర్పు మాటలు తిట్టాడు బొడ్రాయి కాడ తిడితే మేము బీసీ వాళ్ళం ఏమి అనలేక సార్ దగ్గరికి వెళ్ళాము. సారు మాకింత హామీ ఇచ్చాడు. గంజాయి ఎవరైతే మా బండ్లలో పెడతారో పెట్టినోని మీదనే కేసు చేస్తా, మీ బండ్లకి ఎలాంటి కేసు లేదు అని సిఐ సార్ మాకు హామీ ఇచ్చాడు. జనగామ జిల్లా తరేపుల మండలం నర్సాపూర్కు చెందిన మేము రైతులం. పంట పండించుకుంటాం. అందులో అలిబిలి శేఖరు గంజాయి బండిలో పెడతానని బెదిరిస్తున్నాడు. పెడితే ఆయన మీదనే కేసు ఇస్తానని సిఐ తరేపుల మాకు హామీ ఇచ్చారు. అందులో విలేకరు ప్రసాద్ వాళ్ళ అన్నయ్య ఆయన కూడా గుండాయిజం చేసుకుంటా దీన్ని ముందుకు నడిపిస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఆ రిపోర్ట్ను తీసేయాలని మేము కోరుతున్నాము. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి.
అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video, and to get the notification of a video, hit the bell icon.